ఆంధ్రజ్యోతిలో మరి ఎస్ ఇక్కడ చూస్తే చలి మీద పుట్రల కరోనా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో అత్యల్పంగా 6.8 డిగ్రీలు సగం పైన జిల్లాలో 10 డిగ్రీల లోపే పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువ స్థాయి ఈశాన్య గాలులతోనే వృద్ధులు పిల్లలకు తీవ్ర ఇబ్బంది మరో 3 రోజులు చలి తీవ్రత ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు పెరుగుతున్న న్యూమోనియా దాని బాధితులకు కరోనాతో ముప్పే మరి నీలోఫర్లో న్యూమోనియా బాధిత పిల్లలందరికీ కూడా కోవిడ్ పరీక్షలు రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు శుక్రవారం 9 మందికి నిర్ధారణ వారంలో 27 మందికి పాజిటివ్ మెజారిటీ కేసులు హైదరాబాద్లోనే దయచేసి తస్మాత్ జాగ్రత్త అని నేను మరొకసారి చెప్తా ఉన్నాను ఎందుకు అంటే పదే పదే ప్రతిరోజు మనం ఒత్తుకుంటున్నాం కోవిడ్ అనేది డేంజర్ బెల్స్ మోగుతుంది ఈ కొత్త వేరియంట్ అనేది సో చాలా ఫాస్ట్గా విజృంభిస్తుంది అని కూడా మనకి పెద్ద పెద్ద నిపుణులు డాక్టర్లు అందరూ కూడా చెప్తున్నారు దానికి తోడు విపరీతమైనటువంటి చలి అంటే మీకు అసలు మొత్తం డే 24 గంటలు కూడా చలే ఉంటుంది సో ఎట్లానైతే ఒక కాశ్మీర్ ఊటీలో ఎలా అయితే ఉంటుందో అటువంటి ఉష్ణోగ్రతలు ఇక్కడ కనబడతా ఉంది దీనికి ఎవరు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి ముఖ్యంగా ఎవరైతే 50 ఏళ్ళు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉన్నారో అండ్ చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది కలిగే ప్రమాదం ఉన్నది సో దయచేసి మన మఫ్లర్స్ పెట్టండి అండ్ మాస్కులు పెట్టండి అండ్ బయట ఉద్యోగాలు చేసే వాళ్ళు జాగ్రత్త మొత్తం తెలంగాణలో కల్లా హైదరాబాద్లో అతి ఎక్కువ కేసులు కూడా నమోదవుతున్నాయి అండ్ దానికి తోడు న్యూమోనియా ఒకటి వస్తుంది న్యూమోనియాతో కూడినటువంటి కోవిడ్ ఒకటి వస్తుంది సో ఇప్పటికే నీలోఫర్ హాస్పిటల్లో పిల్లలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు అండ్ ఈ చలిగాలికి గొంతు పట్టేయడము సో సర్ది కోల్డ్ రావడము శ్వాస ఆడకపోవడము సో ఇవన్నీ కూడా ఎట్లా అనిపిస్తున్నాయి అంటే కోవిడ్ సిమ్టమ్స్ లాగా మనకు కనబడతా ఉన్నాయి అంటే ఇది న్యూమోనియా అని అర్థం కాదు కోవిడ్ సిమ్టమ్స్ అర్థం కాదు ఈ చల్లగాలికి డెఫినెట్గా జ్వరాలు వస్తున్నాయి అండ్ అలాగే ముఖ్యంగా థ్రోట్ ఇన్ఫెక్షన్ కావచ్చు గొంతు పట్టేయడం కావచ్చు సరిది హెడ్ఏక్ ఇవన్నీ కూడా చలి వల్ల మనకి వస్తాయి సర్వసాధారణం కానీ ఈ చలి వల్ల రావడమా లేకపోతే ఇదే టైంకి కోవిడ్ రావడం కోవిడ్ వలన అనేది తెలియలేనటువంటి పరిస్థితిలో మనం అందరం కూడా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా టెస్టులు చేసుకోవాలని చెప్పి మాత్రం అందరు చెప్తా ఉన్నారు తస్మాత్ జాగ్రత్త పిల్లల్ని కూడా జాగ్రత్త అండ్ అలాగే స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా దయచేసి స్వెటర్లు వేసి పంపించండి సో ఎంత వెచ్చగా ఉంటే అంత వాళ్ళకు కూడా బెటర్గా ఉంటుంది అండ్ ముఖ్యంగా చిన్నపిల్లల్ని ఈ వేరియంట్ కొద్దిగా చిన్నపిల్లలకు కూడా ఇబ్బందికరంగా ఉండబోతుందని కూడా చాలామంది చెప్తా ఉన్నారు కాబట్టి సో దయచేసి తస్మాత్ జాగ్రత్త మాస్కులు ధరించండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అండ్ శానిటైజర్ యూజ్ చేయండి మాటికి హ్యాండ్ వాష్ చేసుకోండి సో హ్యాండ్ వాష్ కూడా ఏదో ఇట్లా చేసుకోవడం కాకుండా ప్రతి ఒక్కటి గోర్లు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా సో ఈ రకంగా హ్యాండ్ వాష్ చేసుకోవడం కావచ్చు అండ్ అట్లనే మాస్క్ పెట్టుకోవడం కావచ్చు అండ్ అదే రకంగా శానిటైజర్ యూజ్ చేసుకోవడం కావచ్చు ఇమ్యూనిటీ బూస్టప్కి సంబంధించిన ఆహారం మాత్రమే తీసుకోవడం డ్రై ఫ్రూట్స్ కావచ్చు లేకపోతే రాగి జావ కావచ్చు లేకపోతే సగ్గుబియ్యం అంటాం కదా సో సగ్గుబియ్యం జావ కావచ్చు అండ్ ఇంకా చెప్పాలంటే సో బీన్స్ క్యారెట్ సో ఫ్రెష్ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో వెజిటేబుల్స్ కూడా 1కి 10 సార్లు కడగండి ఫ్రూట్స్ ఎక్కువ తినండి సో పిల్లలకు కూడా దయచేసి అలవాటు చేయండి అండ్ అల్లం వెల్లుల్లిగడ్డ ఎక్కువ వాడండి సో అల్లం వెల్లుల్లిగడ్డ వల్ల సో విపరీతమైనటువంటి ఇమ్యూనిటీ రావడమే కాదు సర్ది దగ్గు లాంటివి ఏమైనా ఉంటే కూడా అది కంట్రోల్ చేస్తుంది కాబట్టి సో దయచేసి మళ్ళీ బ్యాక్ టు ఫుడ్ ఎప్పుడైతే కోవిడ్ వచ్చినప్పుడు అందరూ జాగ్రత్తగా ఫుడ్ తీసుకున్నారు అప్పటికప్పుడు మళ్ళీ అందరూ కూడా దాన్ని మానేసిండ్రు సో మళ్ళీ ఇప్పుడు దయచేసి మీ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మీ ఆహార పద్ధతుల్ని కూడా మార్చుకోండి అని చెప్పి మరొకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా నేను గుర్తు చేస్తూ ఒక్కసారి మరిన్ని వార్తల్లోకి మనం పోదాం.